ఫ్రెండ్స్, మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. మీకు తెలుసా? ఈ 7 చక్రాలని మనం 7 గ్లాండ్స్, 7 గ్రంథులుగా కూడా పిలుస్తాం. వీటిని వినాల గ్రంథులు లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. బయాలజీ భాషలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. ఓకే, మన శరీరంలో ఈ గ్లాండ్స్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. వీటి వల్లనే మనకు కోరికలు, కర్మలు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మన శరీరంలో కింద ఊర్ధ్వ భాగంలో మూలాధార చక్రం ఉంటుంది. ఈ మూలాధార చక్రం పురుషుడు ఆర్ మేల్ లో టెస్టిస్ గా ఉంటాయి, గర్ల్స్ లో ఓవెరీస్ గా ఉంటాయి. ఈ గ్లాండ్స్ ఈ సృష్టి జననానికి కారణం. దీన్ని మూలాధార చక్రం అని అంటారు. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం దీన్ని ఎడ్రినల్ గ్లాండ్ అంటారు. ఎడ్రినల్ గ్లాండ్ ఇది జననాంగాల పైన ఉంటుంది స్వాదిష్టాన చక్రం. ఇక్కడ ఎడ్రినల్ గ్లాండ్ కిడ్నీ పైన ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది స్వాదిష్టాన చక్రం. నెక్స్ట్ మణిపూరక చక్రం. మణిపూరక చక్రం స్టమక్ లో ఉంటుంది. దీన్ని ప్యాన్క్రియాస్ అంటారు. ప్యాన్క్రియాస్ ఆర్ క్లోమ గ్రంథి. ఈవెన్ లివర్ కూడా దీనిలోకి వస్తుంది. మణిపూరక చక్రం ఇది శక్తికి స్థానం. నెక్స్ట్ అనాహత చక్రం. అనాహత చక్రం అంటే చెస్ట్ మధ్యలో హార్ట్ ప్లేస్ లో ఉంటుంది అనాహత చక్రం. దీన్ని థైమస్ గ్లాండ్ అంటారు. థైమస్ గ్లాండ్ కనెక్ట్ అయి ఉంటుంది, ఊపిరి తీసుకోవడము, ప్రేమకు స్థానంగా ఉంటుంది. నెక్స్ట్ విశుద్ధక చక్రం, థైరాయిడ్ గ్లాండ్. ఇది శబ్దానికి స్థానంగా ఉంటుంది, శబ్దానికి వాక్కుకి స్థానంగా ఉంటుంది. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్ ఉంటాయి. ఇక్కడ ఆజ్ఞా చక్రంలో ఇది జ్ఞానానికి స్థానం. ఇది మాస్టర్ ఆఫ్ ద బ్రెయిన్, మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద బ్రెయిన్. ఇక్కడ అన్ని హార్మోన్స్ కి ఆజ్ఞను ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఇస్తుంది. ఇది ఆజ్ఞా చక్రం. లాస్ట్ ఫైనల్ గా సహస్రార చక్రం. ఇది దీంట్లో పాపాలు, పుణ్యము, కర్మలు అన్ని దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. సహస్రార చక్రం. ఇక్కడ బ్రహ్మ గ్రంథి ఉంటుంది సహస్రార చక్రం. యోగ శాస్త్రం ప్రకారం ఈ చక్రాలకు చాలా విశిష్టత ఉంది. ప్రాచీన పతంజలి తన యోగా శాస్త్రంలో ఈ చక్రాలు ఎలా పనిచేస్తాయి, ఈ చక్రాలు ఎలా మానవ శరీరాన్ని, వాటి కర్మను నిర్ణయిస్తున్నాయి అని వివరించాడు. ఈ చక్రాలకి మనం తీసుకునే శ్వాసకి కనెక్షన్ ఉంది. మనం నార్మల్ గా ఒక యోగా శాస్త్రం ప్రకారం ఒక సామాన్య మానవుడు 15 సార్లు శ్వాసిస్తాడు ఒక నిమిషానికి. అంటే ఒక గంటకు 900 సార్లు శ్వాసిస్తాడు. అంటే 24 గంటలకు 21,600 సార్లు శ్వాసిస్తాడు. ఈ చక్రాలు వాటి ప్లేస్ లో ఉండి ఆ శ్వాసల్ని తీసుకుంటాయి. అవి తిరుగుతూ వాటి యొక్క పనిని అవి చేస్తాయి. నెక్స్ట్ ఈ చక్రాలకు ఒక ప్రత్యేక గుణం ఉంది. ప్రతి చక్రానికి ఒక ప్రత్యేక గుణం ఉంది. మూలాధార చక్రం ఇది ఆహారాన్ని, నిద్రను కోరుకుంటుంది. మూలాధార చక్రం ఇది వీక్ అయితే నిద్ర వస్తుంది. ఆ మూలాధార చక్రం ఇది ఆహారాన్ని కోరుకుంటుంది, జన్మకు కారణం అవుతుంది మూలాధార చక్రం. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం డిజైర్ ఫర్ సెక్స్, ఓకే, శృంగార కోరికలు వీటిని కోరుకుంటుంది. నెక్స్ట్ మణిపూరక చక్రం డిజైర్ ఆఫ్ పవర్, అంటే శక్తికి, అంటే 6 ప్యాక్ వస్తుంది అంటాం కదా, ఇక్కడ ఒక శక్తి కేంద్రంగా ఉంటుంది. మొత్తం శక్తిలాగా ఇది ఎంత స్టఫ్ ఉంటే, ఎంత స్టిఫ్ గా ఉంటే అంత శక్తి ఉంటుంది మన శరీరంలో. మణిపూరక చక్రం. అనాహత చక్రం డిజైర్ ఫర్ లవ్, అంటే ఇది ఒక ప్రేమకి కేంద్రంగా పనిచేస్తుంది. ఎవరైనా హగ్ చేసుకోవడం, ఓకే, ఏదైనా జంతువుని హగ్ చేసుకోవడం, ఇక్కడ లవ్ అనేది సృష్టించబడుతుంది హగ్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇది ఒక ప్రేమకి కేంద్రంగా పనిచేస్తుంది. విశుద్ధక చక్రం ఇది డిజైర్ ఫర్ కమ్యూనికేషన్, ఇది వాక్కుకి కేంద్రంగా పనిచేస్తుంది, స్వరానికి కేంద్రంగా పనిచేస్తుంది, శబ్దానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఒక సెంటర్ పాయింట్ ఫర్ సౌండ్ అండ్ ఎనర్జీ ఎస్పెషల్లీ. నెక్స్ట్ ఇది పిట్యూటరీ గ్లాండ్ ఆర్ ఆజ్ఞా చక్రం. ఇది జ్ఞానానికి కేంద్రంగా పనిచేస్తుంది. ఓకే, ఇది చాలా బలంగా ఉన్న వ్యక్తి ఎలాంటి వేరే వాళ్ళ అదుపులోకి వెళ్ళలేడు. ఇది ఆలోచనకు శక్తి. ఇది సృష్టిలో ఉండే ఆలోచనలన్నీ ఇక్కడ నుంచి జనించబడతాయి. జ్ఞానం అంటే బుక్ లో ఉండేది కాదు. జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానమే జ్ఞానం. అసలుకి ఒక మనిషిని చూసి తన యొక్క ఆత్మను చదవడమే జ్ఞానం. సృష్టిలో ఉండే ప్రతి లోతును క్షుణ్ణంగా వీక్షించడమే జ్ఞానం. అలాంటి జ్ఞానము ఆజ్ఞాచక్రాన్ని మనం చూసినప్పుడు, ఆజ్ఞాచక్రాన్ని ఆరాధించినప్పుడు మాత్రమే అలాంటి జ్ఞానం కలుగుతుంది. ఈ ఆజ్ఞాచక్రం మీద దృష్టిని ఉంచినప్పుడు మాత్రమే మనకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంటే మన సెన్సెస్ పైన మనకు కమాండింగ్ కలుగుతుంది. నెక్స్ట్ సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రం ఎప్పుడైతే క్లోజ్ ఉంటుందో, ఒక్క యోగా మార్గంలోనే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇది ఉన్నంత వరకు మనకు జన్మలు, మరణం, పుట్టుక మరణం, ఇలా జన్మలు ఎత్తుతూనే పోతాం. అది ఏ జన్మైనా కావచ్చు.
మానవ జన్మన్న కావచ్చు, క్రిమి కీటకాల జన్మన్న కావచ్చు, జంతువుల జన్మన్న కావచ్చు, వృక్షాల జన్మన్న కావచ్చు. ఈ జన్మకు కారణం సహస్రార చక్రం. సహస్రార చక్రాన్ని ఈ శరీరంలో ఉండే ఆత్మ దాటినప్పుడు మాత్రమే ఈ జన్మ పుట్టుక మరణం అనే ఈ సైకిల్ కి పులి స్టాప్ పడుతుంది. మనం మానవ జీవితం ఎన్నో జన్మలు దాటి ఈ మానవ జీవితంలో మనం ఎన్నో జన్మలు ఇప్పటి వరకు ఎత్తాం. అది మేబీ జంతువులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, వాటన్నిటిని దాటి వాటన్నిటి అనుభవాలు సేకరించి ఇప్పుడు మానవ జన్మలో ఉన్నాం. తర్వాత మానవ జన్మ దొరుకుతుందో లేదు, కానీ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడం, ఆ మార్గంలో ప్రయాణించడం తప్పనిసరి. మీరు జ్ఞానాన్ని సాధించాలంటే, ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వాలంటే ఆజ్ఞాచక్రం పైన దృష్టి పెట్టండి. ఆజ్ఞాచక్రం సుషుమ్న నాడికి స్థానం. ఆధ్యాత్మిక అనుభవాలు కలగాలంటే, చైతన్య స్వరూపమైన భగవంతుని అనుభూతి చెందాలంటే ఆజ్ఞాచక్ర ధ్యానం చాలా సులభం. ఇంకా చాలా ఉన్నాయి. శక్తి ముద్ర ఉన్నాయి, ఇంకా శాంభవి ముద్ర ఉన్నాయి. ఇవన్నీ వీటిలోకే వస్తాయి. కేచరి ముద్ర ఉన్నాయి. ఇవన్నీ ఆజ్ఞాచక్రం అగ్నికి స్థానం. ఆ అగ్నిని తగ్గించుకుంటూ ఆధ్యాత్మిక మార్గం నడవాలి. ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.